ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ అమూల్యమైన జీవితానికి చెందిన వారిని. ఈ జీవితం ఎంతో విలువైనది. స్వయం నా తండ్రి నా చెయ్యిని పట్టుకొని నన్ను నడిపిస్తున్నారు. సదా ఈ జీవితపు విలువను తెలుసుకొని ఈ క్షణం భాగ్యవాన్ స్థితిలో పరమాత్మ సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 18/3/2025। आज का हेडिंग मीठे बच्चे। इस समय तुम्हारा यह जीवन बहुत बहुत अमूल्य है, क्योंकि तुम हद से निकाल बेहद में आए हो। तुम जानते हो हम इस जगत का कल्याण करने वाला है। कौन कौन है हम? इस जगत का కళ్యాణ్ కర్నే వాలే హే. సో బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, ఈ సమయంలో ఈ జీవితం చాలా చాలా అమూల్యమైనది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంతా లిమిటెడ్ లో ఉంటుంది. మా ఇల్లు, మా సిచ్యువేషన్స్, భగవంతుడు ఈ విధంగా లిమిటెడ్ లో ఉంటుంది. కానీ వారికి ఎవ్వరికి అన్లిమిటెడ్ లోకి ఆలోచించేది తెలియదు. సోల్ టు సోల్ కనెక్షన్ ఏంటి, నెక్స్ట్ లైఫ్ సైకిల్ అనేది ఎలా రొటేట్ అవుతుంది, నెక్స్ట్ నా బర్త్ నేను ఎలాంటిది తీసుకుంటాను, అన్లిమిటెడ్నెస్ లోకి వాళ్ళు వెళ్ళలేరు. కానీ ఈ సమయంలో మనం తెలుసుకున్నాం, మొత్తం జగత్తుకే కళ్యాణం చేసే పరమాత్మ నాకు లభించారు. నేను ఎంతటి భాగ్యవంతుణ్ణి, ఎంతటి కళ్యాణకారిని అనే స్థితిలో మెయింటైన్ చేయగలగాలి. ప్రశ్న: बाबा के वर्षे का अधिकार किस पुरुषार्थ से प्राप्त होता है? सदा बाई बाई की दृष्टि रहे, स्त्री पुरुष का बाण है वह निकल जाए, तब बाबा के वर्षे का पूरा अधिकार प्राप्त होता है। परंतु स्त्री पुरुष का बाण या दृष्टि निकालना बड़ा मुश्किल है। इसके लिए देही अभिमानी बनने का अभ्यास चाहिए। जब बाबा के बच्चे बनेगा तब वर्षा मिलेगा आपको। एक बाप की याद से सतो प्रदान बनने वाली मुक्ति, जीवन मुक्ति का वर्षा आप प्राप्त कर सकते हो। స్వయం భగవంతుడి నుంచి వారసత్వానికి అధికారాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే ఏ పురుషార్థం అనేది చేయడం చాలా అవసరం. సదా నేను ఒక ఆత్మను, నా ఆపోజిట్ పర్సన్ ఒక సోల్, సోల్ టు సోల్ కనెక్షన్. ప్రతి ఒక్కరికి కంబైన్డ్ ఫాదర్, సుప్రీం ఫాదర్. సో ఈ విధంగా సదా సోదరుడు అనే దృష్టి పెట్టాలి. మేల్ ఫిమేల్ అనే దృష్టి పెట్టామంటే బాడీ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. బ్రదర్లీ రిలేషన్, అ సోల్ టు సోల్ కనెక్షన్ అని పెట్టినట్టయితే పరమాత్మ నుంచి వారసత్వం కూడా పూర్తిగా తీసుకుంటాం. కాకపోతే ఈ బాడీ కాన్షియస్నెస్ వదలడం చాలా కష్టమైపోతుంది. భగవంతుడికి చెందాము అంటే వారి నుంచి పూర్తి వారసత్వం కూడా తీసుకోవాలి కదా. బాబాని స్మృతి చేసినట్టయితే సతో ప్రధానంగా అవుతాం. ముక్తి, జీవనముక్తి, వారసత్వం లభిస్తుంది. ముక్తి అనగా
ఈ శరీరం నుంచి నేను పరంధామానికి వెళ్తాను, అన్ని కార్మిక్ అకౌంట్స్ క్లియర్ చేసుకొని. జీవన ముక్తి. ఈ లైఫ్ లో మనకు ఉండేదేంటి? దుఃఖము, అశాంతి, ఎలాంటి ప్రాప్తులు లేవు. కానీ ఇలాంటి జీవితం నుంచి ముక్తి పొంది ఒక సుఖవంతమైన జీవితాన్ని పొందగలం. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద గోల్డెన్ ఏజ్. సో బాటమ్ పాయింట్ ఏంటి? సోల్ టు అ సోల్ కనెక్షన్ పెట్టగలుగుతున్నానా లేదా? బాడీ కాన్షియస్నెస్ తగ్గించగలుగుతున్నానా లేదా అనేది చూసుకోవడం. తుమ్ బచ్చే తో आखिर वह दिन आया आज, ओम माना अहम आत्मा हम शरीर है. इस ड्रामा के इस सृष्टि चक्र के जानने वाला बाबा को जान गए तो, क्योंकि चक्र को जानने वाला रचयिता ही कहेगा. మరి బాబా ఓం శాంతి అని చెప్తున్నారు. ఓం అనగా నేనొక ఆత్మ, ఇది నా శరీరం. ఓం అంటే ఐ యామ్ అ సోల్, దిస్ ఈజ్ మై బాడీ. ఇది డ్రామా గురించి, సృష్టి చక్రం గురించి నాకు తెలిసిపోయింది. ఈ చక్రపు రహస్యము నేను ఇతరులకు కూడా వినిపించగలగాలి. రచయిత, రచన యొక్క పరిచయం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనే తెలియదు. కాకపోతే నేను అందరికీ ఇవ్వగలగాలి. మరి రచయిత రచన గురించి మరి నాకు తెలిసాక ఎంతో చదువుకున్న గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఆ అహంకారం, ఆ బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది. కానీ వారికి ఈ జ్ఞానం, గాడ్స్ నాలెడ్జ్ గురించి వారికి తెలియనే తెలియదు. 3 ఐటమ్స్: జ్ఞాన్, భక్తి और వైరాగ్య. ఇప్పుడు ఈ మూడు వేరు వేరు. వారికి వీటి అర్థం కూడా తెలియదు. నాలెడ్జ్ పరమాత్మ నుంచి నాకు లభించేది, భక్తి బయట ప్రపంచంలో చేసేది, వైరాగ్యం కంప్లీట్ డిటాచ్మెంట్. ఇది మనకు తెలుసు కానీ ప్రపంచంలో వారికి తెలియదు. నేను ఒక ఉన్నతమైన కులానికి చెందిన వారిగా అవ్వబోతున్నాను. ఈ అద్భుతమైన విషయాలు నాకు తెలిసాయి. కానీ ఈ విషయాల్లోనే చాలా గొడవ పడతారు. చివరికి పోలీసులు వచ్చి విడిపిస్తారు కూడా. అంత ఫైటింగ్ అనేది చేస్తారు, నువ్వా నేనా గ్రేట్ అని. మరి ఇది కూడా దేహాభిమానమే కదా. ఈ ఫైటింగ్స్ చేసుకోవడం కూడా బాడీ కాన్షియస్నెస్ కి నిదర్శనం కదా. ప్రపంచంలో మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో అంతా ఎలా అయిపోయారు? బాడీ కాన్షియస్ వారిగానే అయిపోయారు. కానీ ఇప్పుడు మీరు సోల్ కాన్షియస్ కలవారిగా అవ్వగలుగుతున్నారు. అవ్వాలి అని కూడా తండ్రి చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ఆత్మయే పతితంగా అయిపోయింది. ఈ ఆత్మలోనే మాలిన్యం అనగా ఇంప్యూరిటీ అంతా వచ్చింది. ఇదే ఆత్మ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. కాకపోతే ఎలా ఉంది? తమో ప్రధానంగా ఉంది. మరి ఆత్మ అంత ప్యూర్ గా ఇంప్యూర్ నుంచి ఎలా అవ్వగలదు? ఒక్క పరమాత్మ స్మృతితోనే. శ్రీకృష్ణుడి ఆత్మ సుందరంగా ఉంటుంది, కావున శరీరం కూడా చాలా సుందరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి శరీరం ఎంతటి ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు పవిత్రమైన ఒక చిన్న బాలుడు, కావున శ్రీకృష్ణునికి ఉన్నంత మహిమ లక్ష్మీ నారాయణలకు కూడా లేదు. ఇక్కడ కూడా చిన్న పిల్లలకి మహత్యం చాలా ఉంటుంది. సో శ్రీకృష్ణుడి సోల్ ఎవరైతే సత్యుగంలో మొట్టమొదటి యువరాజు, అతనికి అంతగా ఆకర్షణ అనేది ఉంటుంది. ఆ ఆకర్షణ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సోల్ కాన్షియస్ నుంచే కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఉన్నతమైన వారు మరియు కనిష్టమైన వారు అన్న విషయంలో ఈర్ష్య ఉంటుంది. ఇతను బయట యాక్చువల్లీ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇతను చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు, ఇతను చాలా దిగజారిపోయే కులానికి చెందినవారు, ఇతను నాకు చెప్పడం ఏంటి,
ఈ విధంగా ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అవన్నీ విషయాలు వదిలేసి బాడీ కాన్షియస్నెస్ అనేది ఎంతగానో ఉంది కదా, దాన్ని తెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బాబా అదే చెప్తున్నారు. ఈ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు కూడా ఈ సృష్టిని కొంత నిలబెడతారు. బికాస్ వాళ్ళ దగ్గర ప్యూరిటీ పవర్ ఎంతగానో ఉంది. ఏ విధంగా ఇల్లు సగం పాతదైన తర్వాత దానికి మరమ్మతులు చేయించడం జరుగుతుంది కదా, అలాగే సన్యాసులు కూడా ఏం చేస్తున్నారు? ప్రపంచమంతా పాతగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, దీన్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. పవిత్రత శక్తితో ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నారు. పిలిచారు కదా, ఓ భగవంతుడా, ఓ పతిత పావన రండి అని అన్నారు కదా, మరి ఇప్పుడు వారు వచ్చారు కదా మనల్ని పావనంగా చేయడానికి. మరి మనని మనం క్వశ్చన్ చేసుకుందాం. నేను ప్యూర్గా అవ్వడానికి, పావనంగా అవ్వడానికి ఎంత శ్రమ చేస్తున్నాను, ఎంత పురుషార్థం చేస్తున్నాను? నిన్నటి మురళిలో కూడా చెప్పారు కదా, మురళి అనేది మన లైఫ్ ని ఉన్నతంగా చేయడానికి ఒక సాధనం. ఈ మురళి వినడానికి నేను సాకులు చెప్పట్లేదు కదా, ఈ మురళిని నా లైఫ్ యొక్క ఒక ఎసెన్స్ గా నేను భావిస్తున్నానా, ఎంతటి పురుషార్థం చేస్తున్నాను అనేది ధారణలో చెప్పారు. పావన్ బన్నే కే లియే హమ్ ఆత్మా బాయి బాయి హే, फिर ब्रह्मा बाप की संतान बाही बहन है, यही दृष्टि पक्का करनी है। आत्मा और शरीर दोनों ही पावन सतो प्रदान बनना है, देह अभिमान को छोड़ देना चाहिए. పావనంగా అవ్వడానికి ఒకే ఒక యుక్తి, ఐఎమ్ అ సోల్, ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో అ సోల్. ఆ సోదరుడు, అ సోల్ టు అ సోల్ కనెక్షన్, బ్రదర్లీ కనెక్షన్ ఉంటుంది. నేను బ్రహ్మ యొక్క సంతానాన్ని, అంటే బ్రహ్మ ఎవరైతే స్వయం భగవంతుడు దత్తత తీసుకున్నారు, మరి నేను బ్రహ్మ యొక్క సంతానాన్ని, సోదరి సోదరులుగా ఉన్నాం. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ రెండు డిఫరెంట్ గా చేసుకుంటేనే మనం సతో ప్రధానంగా అవ్వడానికి శ్రమ చేయగలగం. దేహ అభిమానాన్ని వదిలేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. मास्टर नॉलेजफुल बन सभी को रचना और रचता का ज्ञान सुनकर घोर अंधियारे से निकालना चाहिए. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ గా అయ్యి రచయిత, రచన యొక్క జ్ఞానం, అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని డైరెక్ట్ చేసిన పరమాత్మ, ఆ డైరెక్షన్ ద్వారా క్రియేట్ చేసిన ఆ డివైన్ సోల్స్ గురించి ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలగాలి. ఒక్కసారి మనకి మనం క్వశ్చన్ చేసుకుందాం. నేను ఎంతగా ఈ నాలెడ్జ్ ని ఇతరులకి వినిపించే పొజిషన్ లో ఉండగలుగుతున్నాను? ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ని ఎంతగా నేను షేర్ చేయగలుగుతున్నాను? అంతటి సేవను నేను చేస్తున్నానా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. వరదానం: మాస్టర్ ज्ञान सागर बन ज्ञान की गहराई में जाने वाले अनुभवी रूपी रत्नों से संपन्न भव. మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. जो बच्चे ज्ञान की गहराई में जाते हैं, अनुभवी रूपी रत्नों से संपन्न बनते हैं. एक है ज्ञान सुनना और सुनाना, दूसरा है अनुभवी मूर्त बनना. अनुभवी सदा अविनाशी और निर्विघ्न रहता है. अनुभवी सदा अविनाशी और निर्विघ्न रहता है, उन्हें कोई हिला नहीं सकता. अनुभवी कभी धोखा नहीं खा सकता. इसलिए अनुभवों को बढ़ाते हुए हर एक गुण को अनुभवी मूर्त बनो. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు.
మురళి వింటున్నారు, నాలెడ్జ్ వింటున్నారు, ఇతరులకి వినిపిస్తున్నారు. వీళ్ళు ఒక సెట్ ఆఫ్ సెగ్మెంట్ పీపుల్ అయితే, ఎవరైతే ఆ నాలెడ్జ్ ని ఎక్స్పీరియన్స్ చేసుకొని డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళు సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది అవుతుందో నాలెడ్జ్, వారు సదా నిర్విఘ్నంగా ఉంటారు. వారు ఏ ప్రాబ్లం వచ్చినా దాటి వేయగలరు. వారు శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. వారు ఎప్పుడూ మోసపోరు. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి? నాలెడ్జ్. ప్రతిరోజు మురళిలో భగవంతుడు మనకు వినిపిస్తారు కదా, ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దాన చేయాలి, పరమాత్మ మీతో ఉన్నారు అనే పాయింట్స్ వినిపిస్తారు కదా. అవి కానీ ఎక్స్పీరియన్స్ లోకి తీసుకొస్తే, నేను ఆత్మ ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ కి ఓడిపోను. నేను సదా శుద్ధ సంకల్పాల స్టాక్ ని జమ చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. स्लोगन, फरिश्ता वह है जो देह सूक्ष्म अभिमान के संबंध से भी न्यारा है. ఫరిస్తా అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఈ దేహం యొక్క సూక్ష్మమైన అభిమానం కూడా, సంబంధాలను కూడా డిటాచ్ గా పెట్టుకుంటారో, వారి కంప్లీట్ ఏంజలిక్ ఫామ్ అనేది రీచ్ అవ్వగలరు. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నాలెడ్జ్ఫుల్ గా అవుదాం, నాలెడ్జ్ ని ఎక్స్పీరియన్స్ చేసుకుందాం, నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేద్దాం, నాలెడ్జ్ తో మన ప్రతి సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఐ యామ్ అ మాస్టర్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, మాస్టర్ జ్ఞాన సాగరుడను. నా దగ్గర పరమాత్మ జ్ఞానం ఉంది. పరమాత్మ జ్ఞానంతో నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాను. పరమాత్మ జ్ఞానంతో సత్య మార్గం పైన నడుస్తాను. పరమాత్మ జ్ఞానంతో ఆత్మాభిమాని స్థితిలో ఉంటాను. పరమాత్మ జ్ఞానంతో స్వచ్ఛమైన ఆత్మగా ఉంటాను. I, the soul, experience a stage of completeness of this knowledge. For the next few seconds, I try to be the master ocean of knowledge. I experience the God's knowledge in my every path. God's knowledge is my blessing. I try to implement the points in the Murli in my day-to-day life and be the master ocean of this knowledge. I belongs to the highest authority. I belongs to the unlimited authority. I, the soul, try to be in a detached stage, a stage to experience the beauty of my soul. In my own stage, I try to see what is right and what is wrong. With the knowledgeful stage, I only try to maintain complete detachment from this world. I, the soul,
a light being in an angelic form, experience the pure being of myself in my own detached stage. Acha. Om Shanti. 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 I, the soul, experience the power of knowledge from the Supreme Father. Spread that God's power to every part of this body. With the help of God's power, I try to implement knowledge in my every step and be a happy being, a detached observer, and a loving child of the Supreme Father. Om Shanti. Shanti. Shanti.